నమస్కారం. మే 2, 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్నటి వరకు క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ యొక్క ఆచరణాత్మక అమలుపై దృష్టి ఉండగా, గత 24 గంటల్లో పరిశ్రమ అటానమస్ డెవాప్స్ మరియు సెల్ఫ్ హీలింగ్ కోడ్ బేసెస్ వైపు వేగంగా మళ్ళింది. ఇప్పుడు మనం కేవలం కోడ్ రాయడానికి సహాయపడే AI నుండి మనుషుల ప్రమేయం లేకుండా సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మొత్తాన్ని అంటే మానిటరింగ్, డీబగ్గింగ్ మరియు ప్యాచ్లను నిర్వహించగలిగే AI యుగంలోకి అడుగుపెట్టాం. నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్లు. అట్లాసియన్ సెంటినల్ ప్యాచ్ను కొనుగోలు చేసింది. సుమారు $950 లక్షల వ్యూహాత్మక ఒప్పందంతో సెంటినల్ ప్యాచ్ను అట్లాసియన్ సొంతం చేసుకుంది. ఇది జీరో డే సెక్యూరిటీ లోపాలను గుర్తించి ఆటోమేటిక్గా ప్యాచ్లను రూపొందిస్తుంది. దీనిని జిరా మరియు బిట్ బకెట్లలో విలీనం చేస్తారు. డేటాడాగ్ ఆటో రెమెడీ కొనుగోలు. డేటాడాగ్ $215 మిలియన్లతో ఆటో రెమెడీని కొనుగోలు చేసింది. కేవలం సమస్యలను గుర్తించడమే కాకుండా సర్వర్ క్రాష్ అయినప్పుడు సమస్యను పరిష్కరిస్తుంది. సర్వర్ క్రాష్ అయినప్పుడు LLMల సహాయంతో కోడ్ను మార్చి సమస్యను స్వయంగా పరిష్కరించడం దీని లక్ష్యం. హషీకార్ప్ పాలసీ జెన్ విలీనం. సాధారణ భాషలో చెప్పిన నిబంధనల ఆధారంగా టెర్రాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ను రాసే AI స్టార్టప్ను హషీకార్ప్ విలీనం చేసుకుంది. తర్వాతి అంశం వర్క్ఫోర్స్ మార్పులు. పేజర్ డ్యూటీ తన మాన్యువల్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ విభాగంలో 4% కోత ప్రకటించింది. అదే సమయంలో ఆటోమేటెడ్ సమస్యల పరిష్కారం కోసం 100 మంది AI ట్రైనర్స్ను నియమించుకుంటోంది. డైనాట్రేస్ తన సిబ్బందిలో 1.5% మార్పులను ధృవీకరించింది. మనుషుల అవసరం లేకుండా తమంతట తామే స్కేల్ అయ్యే వ్యవస్థలను రూపొందించే నియామకంపై దృష్టి పెట్టింది. టాలెంట్ స్పైక్. అటానమస్ AI ఏజెంట్లకు మరియు సాఫ్ట్వేర్ పైప్లైన్లకు మధ్య వారధిలా పనిచేసే ఇంజనీర్ల డిమాండ్ ఈ వారం 92% కరిగింది. ఇప్పుడు AI ఆవిష్కరణల విషయానికి వస్తే, గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫా ఫిక్స్ పంపిణీ చేయబడిన వ్యవస్థలలో వచ్చే క్లిష్టమైన బగ్స్ను 98.5% ఖచ్చితత్వంతో గుర్తించి సరిచేయగల కొత్త మోడల్ను డీప్ మైండ్ ఆవిష్కరించింది. ఓపెన్ AI GPT-6 డెవ్ ఏజెంట్ భారీ కోడ్ బేసిన్స్ను గుర్తుంచుకోగల ప్రత్యేక GPT-6 వెర్షన్ను ఓపెన్ AI ప్రదర్శించింది. ఒక చిన్న మార్పు మొత్తం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ను ఎలా ప్రభావితం చేస్తోందో ఇది అర్థం చేసుకోగలదు. మెటా లామా డిప్లాయ్. కోడ్ డిప్లాయ్మెంట్ ఎప్పుడు విఫలమయ్యే అవకాశం ఉందో రియల్ టైమ్ డేటా ఆధారంగా ముందే ఊహించే ఓపెన్ సోర్స్ టూల్ను మెటా విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఉత్పత్తులు. గిట్హబ్ కోపైలట్ వర్క్ స్పేస్. గిట్హబ్ తన న్యాచురల్ లాంగ్వేజ్ టు రిపాజిటరీ వర్క్ స్పేస్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. AI ప్లాన్ చేసి ఫైళ్లను క్రియేట్ చేస్తుంది. న్యూ రెలిక్ AI అబ్జర్వర్ 2.0. సర్వర్ డౌన్ అయినప్పుడు ఇతర AI ఏజెంట్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా ఈ అప్డేటెడ్ ప్లాట్ఫామ్ రూపొందించబడింది. సెంట్రీ ఎర్రర్ బాట్ కేవలం ఎర్రర్ రిపోర్ట్ చేయడమే కాకుండా యూజర్ బ్రౌజర్లో అసలు ఏం తప్పు జరిగిందో వీడియో సిమ్యులేషన్ ద్వారా చూపిస్తుంది. ఇప్పుడు పరిశ్రమలో జరిగిన ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలు. ఎన్విడియా మరియు రెడ్ హ్యాట్ కలిసి ద సెల్ఫ్ హీలింగ్ క్లౌడ్ రియల్ టైంలో ఓపెన్ షిఫ్ట్ క్లస్టర్లను పర్యవేక్షించి రిపేర్ చేసే సాఫ్ట్వేర్ స్టాక్ను ప్రకటించాయి. AWS మరియు స్లాక్ కలిసి ఇన్సిడెంట్ కనెక్ట్ స్లాక్లోనే అటానమస్ వార్ రూమ్ను నిర్మిస్తున్నాయి. ఇక్కడ AI ఏజెంట్లు పరిష్కారాలను చాట్లో పోస్ట్ చేస్తాయి. లైనక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ SRE AI ఏజెంట్లు చేసే డీబగ్గింగ్ పనులను మనుషులు అర్థం చేసుకునేలా రిపోర్ట్ చేయడానికి గ్లోబల్ చొరవ ప్రారంభమైంది. ముఖ్యమైన సెక్యూరిటీ మరియు టెక్నాలజీ అలర్ట్స్. ఆటోమేటెడ్ అటాక్ చైన్స్ అలర్ట్. మనుషుల కంటే వేగంగా సాఫ్ట్వేర్ లోపాలను కనిపెట్టి దాడులు చేసే AI ఏజెంట్ గురించి పలో ఆల్టో నెట్వర్క్స్ హెచ్చరిక జారీ చేసింది. క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ లాక్. హ్యాక్ చేయబడిన AI ఏజెంట్లు సిస్టమ్ ఫిక్స్ చేస్తున్నట్లు నటిస్తూ రహస్య బ్యాక్ డోర్లు తెరవకుండా అడ్డుకునే భద్రతను అప్డేట్ చేసింది. ద ఫీడ్బ్యాక్ లూప్ బగ్.
ఒక ఏఐ ఏజెంట్ బగ్ ఫిక్స్ చేసే క్రమంలో కొత్త బగ్ సృష్టించడం వల్ల క్లౌడ్ క్రెడిట్స్ వృధా అవుతున్నాయి. జాగ్రత్త వహించండి. ముగింపుగా ఎగ్జిక్యూటివ్ సమ్మరీని పరిశీలిస్తే నిన్నటి దృష్టి క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ పై ఉండగా గత 24 గంటల్లో సాఫ్ట్వేర్ ప్రపంచం అటానమస్ డెవాప్స్ వైపు మళ్ళింది. ఏఐ కేవలం కోడ్ రాయడం మాత్రమే కాకుండా మనుషుల ప్రమేయం లేకుండానే సాఫ్ట్వేర్ లోపాలను కనిపెట్టి మరియు సరిచేసే దిశగా అడుగులు వేస్తోంది. సెక్యూరిటీ లోపాలను ఆటోమేట్ చేయడానికి ఎట్లేసియన్ సెంటినల్ ప్యాచ్ను కొనుగోలు చేసింది. గిట్హబ్ తన కోపైలట్ వర్క్ స్పేస్ ద్వారా కేవలం మాటలతోనే సాఫ్ట్వేర్ ఫీచర్లు నిర్మించే వెసులుబాటు కల్పించింది. అయితే హ్యాకర్లు కూడా హై స్పీడ్ దాడుల కోసం ఏఐని వాడుతున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను చూడండి. సెలవు, మీ విఎల్ఆర్ వెంకట్.